మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఈ గ్రంథకర్త రాస్తున్నాడు, యెహోవా నా భాగమని అనుకొనుచున్నాను అంటున్నాడు. దేవుడు స్త్రీ పురుషుల్ని భార్య భర్తలుగా సృష్టించారు. ఒకరిలో ఒకరు సగభాగమై ఉండి అని తెలియచేసి జీవించాలి అని దేవుడు మనల్ని సృష్టించాడు. భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి ఎంత విశ్వాసం ఉంటుందంటే, పూర్తిగా విశ్వాసం ఉన్నప్పుడే వారు సుఖంగా జీవించగలరు, సంతోషంగా జీవించగలరు. భార్య సగభాగమని భర్త, భర్త సగభాగమని భార్య తలంచినప్పుడు భర్త క్షేమం కొరకు భార్య జీవించగలుగుతుంది, భార్య క్షేమం కొరకు భర్త జీవించగలుగుతాడు. వారిరువురు క్షేమం కొరకు ఇరువురు పాటుపడతారు. వారిరువురు సంతోషంతో సమాధానంతో జీవిస్తారు. సగభాగమని వారు అనుకుంటున్నారు కనుక వారి జీవితాల్లో క్షేమం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఎందుకంటే ఒకరినికొకరు అర్థం చేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు ఆధారపడుతున్నారు, ఒకరికొకరు భాగము అని యోచన చేసుకుని జీవిస్తున్నారు. కాబట్టి ఆ కుటుంబం ఎంతో సంతోషంగా గడుపుతుంది, ఆ కుటుంబంలో ఎంతో సమాధానం ఉంటుంది, ఆ కుటుంబంలో ఎంతో నెమ్మది ఉంటుంది. కొంతమంది ఉంటారు, భర్త అంటే నా భార్యకు నమ్మకం ఉండదు, భార్య అంటే భర్తకు నమ్మకం ఉండదు. ఆ కుటుంబంలో ఎప్పుడు శాంతి, సమాధానము, నెమ్మది ఉండదు. ఇక్కడ వాక్యం తెలియచేస్తుంది, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను అని గ్రంథకర్త తెలియచేస్తున్నాడు ఇర్మియా. ఆయనను యెహోవా తన భాగంగా చేసుకున్నాడు కనుక ఆయన ఎంత వేదన పడ్డా, ఎంత శ్రమ పడ్డా, ఎంత బాధించబడ్డా దేవుడు ఆయన క్షేమంగా కాపాడుతూ వచ్చాడు. ఎందుకని యెహోవాను భాగంగా చేసుకున్నాడు ఈయన. ఎవరైతే యెహోవాను భాగంగా చేసుకుంటారో, భార్యాభర్తలు వారి భాగంగా చేసుకున్న క్షేమం కంటే అధికమైన క్షేమం దేవుడిస్తాడు మనకి. భార్యను భర్త, భర్తను భార్య భాగముగా ఎంచుకున్నప్పుడు వారు ఎంత సంతోషంగా సమాధానంగా జీవిస్తారో, మన తండ్రి అయిన దేవుణ్ణి మనం భాగంగా చేసుకున్నప్పుడు అంతకంటే క్షేమం, అంతకంటే సుఖము, అంతకంటే సమాధానం మన జీవితాల్లో కలుగుతుంది. గ్రంథకర్త అదే చెబుతున్నాడు, నేను యెహోవాను భాగంగా చేసుకున్నాను అంటున్నాడు. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను అని కూడా అంటున్నాడు. ఇద్దరు భార్యాభర్తల ఎడల భార్య భర్త ఎడల ఎంతో నమ్మకం కలిగి ఉంటుంది, భార్య ఎడల భర్త ఎంతో నమ్మకం కలిగి ఉంటారు. అందుకని వారి మనసులో ఏ ఆందోళన, పొరపచ్చులు ఉండవు. అలాగే దేవుణ్ణి కూడా మనము ఆనుకున్నప్పుడు, భాగముగా చేసుకున్నప్పుడు ఒకరికొకరు భార్యాభర్తలు ఎంత నమ్మకం కలిగి ఉంటారో, మన దేవుని యందు మనము, మన యందు దేవుడు అంత నమ్మకం కలిగి ఉంటారు, అంతకంటే ఎక్కువ నమ్మకం కలిగి ఉంటారు. నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను అని ఇక్కడ గ్రంథకర్త రాస్తున్న విధముగా మనము కూడా ఆయన యందు అంత నమ్మిక ఉంచినప్పుడు దేవుడు కూడా మన యందు అంత నమ్మిక కలిగి ఉంటాడు. మనం శాశ్వతముగా దారి తప్పకుండా, ఆయన మార్గం విడిపోకుండా, ఆయనను సదాకాలం సేవించే వారినిగా మనల్ని ఏర్పరచుకుంటాడు దేవుడు. ఎందుకని ఆయనను మనం సగభాగంగా చేసుకున్నప్పుడు, ఆయన యందు మనం నమ్మిక ఉంచి సాగిపోతూ ఉన్నప్పుడు. అలాగే కీర్తన గ్రంథంలో కూడా 16వ కీర్తన 5వ వచనంలో, యెహోవా నా స్వాస్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగము, నన్ను కాపాడుచున్నావు అంటున్నాడు. నా స్వాస్య భాగము, నా పానీయ భాగము అంటున్నాడు కీర్తనకారుడు యెహోవాని. మనం కూడా అలా ఎంచుకుంటున్నామా? స్వాస్య భాగంగా ఎంచుకుంటున్నామా? ఈ లోక స్వాస్థ్యాలన్నీ మనం కావాలని కోరుకుంటున్నామా? మొదటిగా ఈ లోక స్వాస్థ్యాలు ఎలా ఉన్నా కానీ యెహోవాని మన స్వాస్థ్య భాగంగా ఎంచుకున్నప్పుడు ఈ కీర్తనకారుడు ఎంత దేవునిలో ఆనందించాడో మనం కూడా అలా ఆనందించగలుగుతున్నాం. నా పానీయ భాగము అని కూడా అంటున్నాడు. పానీయ భాగం అంటే మన ప్రాణం నిలబెట్టేది పానీయం, మనల్ని శుద్ధి చేసేది పానీయము. యెహోవాను మన పానీయ భాగంగా చేసుకుంటే మనల్ని కూడా దేవుడు అలా కాపాడుతాడు, పోషిస్తాడు, స్వస్థనిస్తాడు, సంరక్షిస్తాడు. నీవే నా భాగము, నన్ను కాపాడుచున్నావు అని కూడా అంటున్నాడు. ఆయన భాగముగా మనముంటే సురక్షితంగా ఉంటాము, కాపాడబడతాము.
కనుకనే యెహోవాను మన భాగముగా చేసుకోవాలి. యెహోవాను మన భాగంగా చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు ఎన్నడు. దేవుడు మనల్ని ఎన్నడూ త్రోసివేయడు. మనల్ని ఎప్పుడు కష్టాలు పడినా కానీ వాటిలో నుండి వెంటనే విడుదల చేస్తాడు. వ్యాధులు వచ్చినా కానీ వెంటనే విడుదల చేస్తాడు. ఏదైనా బాధ వచ్చినా వెంటనే తప్పిస్తాడు. ఎందుకంటే ఆయనే మన భాగం కదా. మనలో భాగం అయినప్పుడు మన బాధ ఆయన కూడా పడతా ఉంటాడు. దేవుడు కూడా మనం ఏదైనా బలహీనత వచ్చి బాధపడితే దేవుడు కూడా మన బలహీనతను భరించి బాధపడతా ఉంటాడు. వెంటనే మనకు స్వస్థ ఇస్తాడు. కాబట్టి యెహోవాను భాగంగా చేసుకుందాం. ఈ ఇర్మియా భక్తుని వల్లే, ఇర్మియా ప్రవక్త వల్లే యెహోవాను భాగంగా చేసుకున్నాము. కీర్తనకారుని వల్లే మనం యెహోవాను భాగంగా చేసుకున్నాము. ఆశీర్వదింపబడదాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. మిమ్మల్ని మేము భాగముగా చేసుకొని మా జీవితకాలం అంతట్లో మిమ్మల్ని సంతోషపెట్టడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని కీర్తించడానికి మాకు నేర్పించండి. చూస్తున్న బిడ్డలందరూ అట్టి ఆశీర్వాదకరమైన జీవితంలో గడిపే కృప దయచేయండి. ప్రార్థనలు కోరిన బిడ్డల ఎడల మీరు అద్భుత కార్యములు జరిగించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల ఎడల మీరు జ్ఞానం ఇచ్చి నడిపించండి. దేవా, వ్యాధిగ్రస్తులుగా ఉన్న బిడ్డల ఎడల మీరు స్వస్థతనిచ్చి కాపాడండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.